సాక్ష్యం చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. గత మాసం మీ అందరికి తెలుసు, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. గత మాసంలో 2వ శనివారం కుటుంబ ఆశీర్వాద కూడికలో ఉన్నాము. ఆదివారం కూడా ఉన్నాము. ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసాము. ఇక్కడ ఇంకా బయలుదేరాం ఆంధ్రాకి, బాపట్ల వెళ్తానికి వెళ్తూ ఉన్నాం. ఇంకా మేము లంచ్ కూడా చేయలేదు, వెళ్తూ ఉన్నాము. దాచేపల్లి, కరెక్ట్గా దాచేపల్లి దాడతాం, ఇంకా 2 నిమిషాల్లో దాటిపోతాం. మేము లైన్లోనే వెళ్తున్నాం. ఈ సైడ్ నుంచి నా సైడ్ నుంచి అంటే ఎడం చేతి పక్క నుంచి లెఫ్ట్లో ఒక బైక్ అతను, ఇద్దరు ఒక డ్రైవింగ్ చేస్తున్నారు, ఒక వెనక్కి కూర్చున్నారు. మేము వెళ్తూనే ఉన్నాము. సడన్గా వచ్చేసారు. పాస్టర్ గారు తీసి సైడ్కి తీసి అంతవరకు తీసేశారు. ఇక లేదు, పక్కన డివైడర్ ఉంది, ఇంకా తీసే అవకాశమే లేదు. అది వచ్చి కొట్టడంతో అసలు ఆ బైకు ఎట్లా వెళ్ళిందంటే నా కళ్ళతో చూశాను. ఆ దుమ్ము ఒక పొగలాగా లేసింది భయంకరంగా, అంత ఎత్తున పొగ. అసలు ఎట్లా కంట్రోల్ చేసి, దేవుడే కంట్రోల్ చేశాడు కారుని. పాస్టర్ గారు చేస్తూ ఉన్నారు. నేను అప్పుడే కిషోర్తో మాట్లాడి ఇంకా ఫోన్ కూడా నేను కట్ చేయలేదు, లైన్లోనే ఉన్నాడు. మేము దాచేపల్లి వరకు వచ్చాము, మీరు తినేసేయండి, మేము చేస్తాం, ఇంకా భోజనం చేశారా అంటే చేయలేదంటా ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా. ఇంకా నేను సరే ఉంటా అనబోతున్నా, ఇంకా క్షణం వచ్చేప్పటికి ఇంకా నేను స్తోత్రం చెబుతా ఉన్నాను. ఇటున్న ఈ డివైడర్కి ఉన్న కారు ఇలా వచ్చేసి ఇట్లా, అక్కడ ఇంకోటి పెద్ద రాయి కూడా ఉంది, అదేదో ఉంది, దానికి కొట్టుకున్నా చెట్టుకు కొట్టుకున్నా అసలు ఎవరో బ్రతికేవాళ్ళం కాదు. ఎలిషా, నేను, పాస్టర్ గారు, నమ్మిక 4 ఉన్నాం. ఎవరం బ్రతికేవాళ్ళం కాదు దాన్ని గుద్దుకున్నా కానీ. నా సైడు నేను కూర్చున్న సైడు ఆ టైరు టప్మని పగిలిపోయింది. ఇక్కడ నుంచి కనీసం ఆ గేట్ వరకు వెళ్ళిపోయింది కారు, అక్కడికి వెళ్ళి ఆగిపోయింది. హల్లెలూయా! అసలు గొప్ప కార్యం, ఎంత స్తుతించినా రుణస్థలమే. ఎవరికి ఏం కాలేదు, ఎవరికి ఏం ప్రమాదం లేదు. ఆ బైక్ వాళ్ళు అక్కడ నుంచి అంత దూరం వచ్చేసారు. ఇంకా పాస్టర్ గారు ఏం చేశారు, ఆ కారు కూడా ఆపలేదు, అది డోర్ వేసేసి, నా సైడ్ డోర్ ఏమో ఇబ్బందిగా పడుతుంది, కరెక్ట్గా పడతలేదు. ఇంకెక్కడ దెబ్బ తగలేదు, అక్కడే తగిలింది. తర్వాత అద్దానికి కొట్టుకుంది. పాస్టర్ గారు అది వేసేసి ఆ బైక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఎలా ఉన్నారో అని. ఇంతలో అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్లో వెళ్ళిపోయారు మమ్మల్ని వదిలేసి. అసలు ఎంత గొప్ప కార్యం అంటే, ఆయన మరి ఆ రెక్కలతో కప్పాడు. అసలు ఎంత ఆశ్చర్యం అంటే, మా పట్ల దేవుడు ఎన్నిసార్లు ప్రమాదం జరిగినా కానీ గొప్పగా తప్పిస్తూనే ఉన్నాడు. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైందని ప్రభు వాగ్దానమును మా పట్ల నెరవేర్చాడు. దేవుడు మనకి మహిమ కలుగును గాక. దేవుడు చిన్న సాక్ష్యం దీవించును గాక. ఆమేన్.